హలో అండి అందరికి. ఇంకా ఈ రోజు అయితే మా పాపకు వ్యాక్సిన్ అయితే వేయించడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే పాపకు 10 months అయితే పడ్డాయి. 9 months లో వేపియాల్సింది ఇప్పుడైతే వేపిస్తున్నాము. ఇంకా మా ఆయన అయితే మార్నింగే వెళ్ళి బుక్ అయితే పెట్టేసి వచ్చిండు. ఇంకా మేమైతే ఇప్పుడు బయలుదేరిపోయాము. పాపకు వ్యాక్సిన్ ఉంటుందనేసి నేను అమ్మనైతే పిలిపించుకున్నాను అనమాట. ఇంకా ఒక్కదానితో కాదనేసి ఇంకైతే అట్లా వెళ్ళామన్నమాట. అప్పటికే చాలా మంది అయితే వచ్చారు. కొంచెం సేపట్లో వ్యాక్సిన్ ఉంటుందని తెలియక మంచిగా అయితే ఆడుకుంటుంది. ఇలా అయితే ఏడ్చింది అనమాట. ఇంకా బాగా పడుకొని ఇంకా లేచింది. రాగానైతే నేను ఐస్ అయితే పెట్టాను అనమాట. ఇంకా సాయంత్రం అయితే ఫుల్ వర్షం పడ్డది. ఇంకా కొంచెం సేపు పాపను ఎత్తుకొని అటు ఇటు అయితే తిరిగాను. పాప అయితే ఎలా సతాయిస్తుందో అని చాలా భయపడ్డాను, జ్వరం వస్తుంది అనేసి. కానీ ఏం ఫీవర్ అయితే ఇంకా రాలేదన్నమాట. పిల్లలకి ఫీవర్ వస్తే మాత్రం మనల్ని విడిచిపెట్టి ఉండరు కదా. అంగన్వాడికి వెళ్ళి గుడ్లు అయితే తీసుకొని వచ్చాను. ఇంకా అవైతే ఇప్పుడు ఉడకబెడదాం అనేసి పెడుతున్నాను. కూరగాయలు కూడా ఏమీ లేవని ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ మిషన్ అయితే భలేగా యూజ్ అవుతుంది. జస్ట్ 300 పడ్డదన్నమాట. ఇంకా వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.